నా వల్ల నాకు కుదరదు, నేను ఒక్కడినే నేను ఏమి చేయలేను, నా అంతటా నేను ఏం చేయలేను. నా కొరకు రక్షకుడు వచ్చాడు, నా కొరకు మెస్సయ్య వచ్చాడు. నా పర్ఫార్మెన్స్ చాలన్నప్పుడు, నా జీవితం అంతటా నేను బ్రతకలేనప్పుడు, నాకంతటా నాకు కుదరదన్నప్పుడు నా కొరకు రక్షకుడు వచ్చాడు. నన్ను లేవనెత్తుతానికి, నన్ను బలపరుస్తానికి, నన్ను నిత్య జీవ వారసునిగా చేస్తానికి, ఇహమందు పరమందు నా తోడు నన్ను నడిపిస్తానికి, గొప్పవానిగా ఆయన కుమారుడిగా కుమార్తెగా నన్ను చేస్తానికి నాకు మెస్సయ్య ఉన్నాడు. సో ఈ క్రీస్తు ఆరాధన అన్నప్పుడు, క్రీస్తు జననాన్ని అన్నప్పుడు అన్క్వాలిఫైడ్ మ్యాన్, ఫెయిల్యూర్ మ్యాన్, యూస్లెస్ పర్సన్ని పరమ చేరుస్తానికి అర్థము దేవుని బిడ్డలుగా మార్చి ఆ రాజ్యం ఉంచడానికి క్రీస్తు దేవుడు తానే ఈ లోకంలోకి వచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది అంటారు ఎట్లా ఏది చేయాలో, ఎట్లా బ్రతకాలో అర్థం కావట్లేదని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మేక్ షూర్ యూ రీడ్ ప్రోవర్బ్స్. మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది ఇక్కడ సామెతలు చదివి ముగించారు? చేతులు ఎత్తారా? ఎన్ని గుర్తున్నాయి చెప్పండి, ఒక సామెత చెప్పండి. యు సీ దట్ ఈస్ ద ప్రాబ్లం, వీ రీడ్ బట్ వీ డోంట్ రిమెంబర్. దేవుని వాక్యం చూస్తే వినేవారు అనేక మంది అంట, దాని ప్రకారం జీవించేవారు కొందరే. జీవించే వారికే రిజల్ట్, వినేవారికి కాదు. వింటూ అందరూ వింటారు, వింటం కాదు రిజల్ట్ ఇచ్చేది, జీవించే విధానం. వాట్ యు రీడ్ దట్ యు ఫాలో. అదే ప్రారంభించాను. ఏంటి అది? మీరు తెలిసి, తప్పు అని తెలిసి, చేయకూడదని తెలిసి, దేవునికి విరోధమని తెలిసి, వాక్యానికి విరోధమని తెలిసి చేసినది ఏంటి? ఎందుకంటే అక్కడే అపవాది దాడి చేస్తానికి చోటు, అక్కడ అపవాది మనం దోచుకుని పోతానికి చోటు. యు మేక్ ఎ కమిట్మెంట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్య ప్రకారం చూస్తే కొన్ని వచనాలు వేగంగా చూపిస్తానండి. ఈరోజు ఎంతోమంది సోమవారు గురించి చెప్పాలంటే నా మీద కోపడతారేమో, నా మీద బాధపడతారేమో. దేవుని వాక్యం చూస్తే ఇప్పుడు ఇందాకే చదివాం, ఎక్కడ ఒకసారి ఎలాగో మిమ్మల్ని పోలి నడుచుకున్న వల్లే మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు, ఎవని యొద్దయు ఉచితముగా